ఎక్కడ పోయారు ఇప్పుడు? 3 రోజులు అవుతుంది కూలిపేసి. మరి మీ పరిస్థితి ఏంది అసలు? ఏడ ఉన్నారు మీరు? ఇంకోటి అంబేద్కర్ భవనం పెట్టారు. అంబేద్కర్ భవనం పెట్టి స్టాఫులు లేకోకుండా ప్యాస్కి పోవటానికి లెటర్కి పోవటానికి కూడా లేకోకుండా బంద్ చేశారంట. అట్లా బయటకు పోతే ఖాళీ అయిద్దని ఎవడిళ్ళ కాడు పోతారు, మనం ప్రశాంతంగా ఉండాలని అక్కడ ఈ మొత్తం తాళాలు వేస్తారంట బాత్రూమ్కి లెటర్లకి. దుర్మార్గం ప్రజాపాలన అని చెప్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉన్నది. ఇది ఏమనిపిస్తుంది అసలు? ఈ ఉన్న పొలంగా ఇల్లులు కూలగొట్టి ఇట్లా ఎల్లగొట్టడం ఇదంతా. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వల్ల ఎక్కడ లేనటువంటి విధంగా ఉన్నారు ఇక్కడ. అవును సార్, ప్రజాపాలన అంటే మేము కూడా నమ్మి ఓట్లు వేసినాం సార్. నమ్మి ఓట్లు వేసినందుకు మమ్మల్ని ఇట్లా చేసాడు సార్. మేము చేసేది ఏమి సార్? మరి నమ్మిను ప్రజాపాలన కాంగ్రెస్ పాలన వస్తే మాకు కూడా ఇండ్లు ఇస్తారు. నమ్మి మా జిల్లాలో మరి 3 మంత్రులు ఉన్నారు. అందులో మేము ఎస్సీ వర్గానికి సంబంధించిన నేను కూడా బట్టి గారు ఉన్నాడు, మా బట్టి గారు ఉన్నాడు. అందులో శ్రీనివాసరెడ్డి అంటే ఆయన కూడా రెడ్డిస్తూ మంచిగా పనులు చేస్తారు, మాకు కూడా ఇండ్లు ఇస్తారు అని నమ్మి వాళ్ళని గెలిపించి గద్దెని ఎక్కించినందుకు ఆ ఉన్న కొంపలు కూడా లేకోకుండా చేశారు సార్ 3. అది జరిగింది మొత్తం ఇది. మరీ జిల్లా ఎస్పీ అయితే లెక్క లేకోకుండా వాళ్ళ మాటలని లాఠీ చార్జ్ చేసి అసలు దారుణంగా చేసిండు. 3,000 మంది పోలీసు వాళ్ళని తీసుకొచ్చుకొని రెవెన్యూ వాళ్ళు అంట, మరి మున్సిపాలిటీ వాళ్ళు, ఆంబులెన్సులు, పెద్ద పెద్ద యాన్లు, డీసీఎంలు అన్నీ మొత్తం తీసుకొచ్చి మమ్మల్ని నెట్టి